పోలియో జనరల్గా మీరు ఒకవేళ హిస్టరీ చూస్తే 1994 జనవరి 31వ తేదీన పల్స్ పోలియో ప్రోగ్రామ్ అని ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఒకటి. ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో ఏం చేసినారంటే ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి మొత్తం 6 సంవత్సరాల క్రితం పిల్లలందరికీ వ్యాక్సిన్ ఓరల్ డ్రాప్స్ అందరికీ వేసినారు. ఎక్కడున్నా సరే, బస్ స్టాండ్లో ఉన్నా సరే, రైల్వే స్టేషన్లో ఉన్నా సరే, ఎయిర్పోర్ట్లో ఉన్నా సరే, రోడ్డు క్రాస్ చేస్తున్నా సరే, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసినాం. ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇండియా మామూలుగా ప్రపంచంలో 60% పోలియో కేసెస్ ఇండియాలో వచ్చేటివి 1994 కంటే ముందు. సో ఈ వ్యాక్సినేషన్ పల్స్ పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ వల్ల ఏమైందంటే నంబర్ ఆఫ్ కేసెస్ బాగా తగ్గిపోయినాయి. సో ఎంతవరకు తగ్గిపోయినాయంటే 2021లో WHO డిక్లేర్ చేసింది ఏమంటే ఇండియా పోలియో ఫ్రీ ఉందని. కానీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇంకా మనం పీడియాట్రిక్ గ్రూప్లో చిన్నపిల్లల్లో ఎందుకు వేస్తామంటే కొన్ని వైల్డ్ స్ట్రెయిన్స్ అని ఉన్నాయి. ఈ వైల్డ్ స్ట్రెయిన్స్ వల్ల కూడా పోలియో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా రాబోయే ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు స్టిల్ పోలియో వేస్తాం ఒకటి. రెండవది, సపోజ్ కొంతమంది ట్రావెల్ చేస్తున్నారు అదర్ కంట్రీస్ నుంచి, లైక్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉండొచ్చు, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి ఉండొచ్చు. వీళ్ళకు కూడా మనం జనరల్గా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతనే ఇండియాలో రాణిస్తాం. సో పల్స్ పోలియో ఎరాడికేట్ అయిన తర్వాత కూడా వ్యాక్సిన్ ఇవ్వడంలో రీజన్ ఏమంటే వైల్డ్ స్ట్రెయిన్స్ అన్ని కొన్ని డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి. నార్మల్ స్ట్రెయిన్ కాకుండా వేరే పోలియో స్ట్రెయిన్స్ ఉంటాయి. అవి దాంతో నుంచి కూడా కాపాడాలని చెప్పేసి పోలియో వ్యాక్సిన్ ఇస్తాము. ఇది నేను అనుకోవడం ఏమంటే రాబోయే ఒక 4-5 సంవత్సరాల్లో పోలియో వ్యాక్సినేషన్ కూడా టోటల్లీ స్టాప్ కావచ్చు. బట్ ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నారు.